హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు సరదాగా మా చింటూ వాయిస్తో మాట్లాడబోతున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసేసి ఎలా ఉందనేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే బజ్జొండిపోయానండి. ఇక నేను నిద్రపోయిన తర్వాత మా అమ్మకైతే కొద్దిగా రెస్ట్ ఉంటుంది కదా, అందుకనేసి అప్పుడు 10:30 అయింది. దోశ వేసుకుంటుంది తినడానికి. ఇంకా దోశలు చూడండి, దోశలమ్మ దోశలో దోశలమ్మ దోశలో. నాకైతే మా అమ్మ దోశ మార్నింగే పెట్టేసింది, కానీ నేను తినలేదులేండి. ఎందుకంటే నాకు ఈ మధ్య ఏమీ తినడం అనిపించడం లేదు. తినడానికి వెళ్తుంటే నా వల్ల కావడం లేదు. మా మమ్మీకి అయితే నచ్చటం లేదు, ఏమీ తింటుండలేదు అనేసి నా పైన అరుస్తుంది. కాకపోతే నా వల్ల కాకపోతే నేను ఎలా తింటాను చెప్పండి. మా అమ్మ అయితే ఇక్కడ 3 దోశలు వేసుకొని తినేస్తుంది చూడండి. నాకు దోశ తినిపెట్టిన వీడియో అయితే మమ్మీ పెట్టలేదు, ఎందుకంటే నాకు ఇప్పుడే జస్ట్ అయిపోయింది, నేను సరిగ్గా తింటుండలేదని మా మమ్మీ ఒకటే ఫీలు, అందుకనేసి పెట్టలేదు. ఇక అన్న వచ్చిన తర్వాత అయితే మేమైతే వాకింగ్ బయలుదేరాము. ఎక్కడ కనుక్కుంటున్నారో, ఆ రోజు నాగల ప్రతిష్టాపన చేశారు కదా, అక్కడ మమ్మీ వీడియో పెట్టింది కదా, వీడియో చూడకపోతే చూడండి. అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడైతే నేను అంతా ఎంత అల్లరి చేయలేదు, మా మమ్మీని విసిగించేశాను. ఇక ఎన్ని బొట్టలు పెట్టుకున్నానో, నాకైతే భక్తి అంటే చాలా ఉంది. నేను పూర్వజన్మలో అదేంటోనండి, నాకు చిన్నప్పటి నుంచి భక్తి ఎక్కువైపోయింది. 1.5 ఇయర్ వచ్చింది కదా నాకు. 1.5 ఇయర్ అయినా చిన్నప్పటి నుంచినే భక్తి వచ్చేసింది. రామ్ రామ్ అంతా చేసేదాన్ని. ఇక చిన్నప్పుడే 4 మంత్స్ 5 మంత్స్ ఉన్నప్పుడే ఇక్కడ చూడండి నేను బొట్లు ఎట్లా పెట్టుకుంటున్నాను. ముఖం అంతా పెట్టుకొనేసాను. మమ్మీ అయితే తిడుతుంది, ఏంట్రా అలా పెట్టుకున్నావు, రా రా అంటుంది. కానీ నేను లేదు, అక్కడే కూర్చొని ఇంకా మరీ ఎక్కువగా పెట్టుకుంటున్నాను. చూడండి ఎలా మొక్కుంటున్నాను. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే మొక్కుంటారా నా మాదిరిగానే? మమ్మీ ఎంత చెప్పినా నేనైతే అక్కడి నుంచి కదలని ఇంకా బాగా కూర్చొండిపోయాను. ఇక ఏం చేయలేక మమ్మీ అక్కడే కూర్చొని ఉంది, వీడియో తీస్తుంది. ఒక పక్క నాన్న పట్టుకుంది, ఒక పక్క వీడియో తీస్తుంది. ఇక్కడ చూడండి నాగలు చూసారా. ఇక అన్న అయితే అన్న బట్టల్లో ఉన్నాడు, అన్నని పిలుస్తున్నారు, రా అన్న రా ఇక్కడని. కానీ అన్న రాలేదు. నా పాటికేమో నేను ఆడుతూనే ఉన్నాను. అమ్మ ఇక చాలా రాండి పోదామంటుంది, కానీ నేను రాననేసి వేలు తీసుకొని తిరగా అన్నని పిలుస్తున్నాను. అన్న అయితే రాలేదు. ఇక మళ్ళీ నాగమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడ అగ్గపెట్టి పుల్లలన్నీ కిందకి పారేశాను. మమ్మీ ఏంట్రా ఇది, నీకు ఎక్కడ చూసినా ఇదే పనేనా, రా అని ఎత్తుకొని తిప్పేస్తుంది. మింటూకైతే హాయ్ చెప్తుంది, అంటే మా అన్నకు హాయ్ చెప్తుంది. నాకు అక్కడ ఇక్కడ తిప్పేసి ఇక గిరిగిరాలాడిచ్చింది. నాకైతే కళ్ళు తిరిగిపోయాయి. నేను అల్లనే కూర్చొండిపోయాను కొద్దిసేపు. మమ్మీ చూడండి ఎలా తిప్పుతుంది. ఈ మధ్యనైతే అమ్మ నేను చాలా సతాయిస్తున్నానండి. ఏం చేద్దాం చెప్పండి, నాకు కొత్తగా కాళ్ళు వచ్చాయి కదా, నాకు అక్కడ తిరుగుదాం ఇక్కడ తిరుగుదాం అనిపిస్తుంది. అందుకనేసి ఇక్కడ చూసారా దీపము, ఒక మంత్ అంతా వెలగాలంటే ఇలా వెలిగించే. మా మమ్మీ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.